నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఒక సూర్యుడు ఒక వెన్నెల ధారావాహికం నుండి 8వ భాగం వినేద్దామండి. ఉదయం 8 గంటలైంది. ఒకవైపు సూర్యుడు పైకి వెళ్తున్నా గాలిలో చల్లదనం ఇంకా తగ్గనే లేదు. రంగులు వంట చేస్తున్నది. జెన్నిఫర్ బ్రేక్ఫాస్ట్కు బ్రెడ్ ఫ్రై చేస్తూనే త్వరగా రెడీ అవ్వమంటూ రవీంద్రను హడావిడి చేస్తున్నది. నీకు అన్నయ్యలు ఎవరైనా ఉన్నారా? అడిగింది అధాట్టుగా, ఏదో అనుమానం వచ్చినట్లుగా పక్కనే కుక్కర్ దింపుతున్న రంగులు వంక చూస్తూ. ఒకడున్నాడమ్మా, చెప్పింది రంగులు. ఏం చేస్తుంటాడేం? కొద్దిగా చదువుకున్నాడు. మా ఇంటి దగ్గరే ఓ ఆఫీసులో అటెండర్గా ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్ళయిందా? 2 పిల్లలు కూడా అమ్మా. మా నాన్న సతాయింపుల్ని భరించలేక వేరే ఉంటున్నాడు. పొడుగ్గా ఉంటాడా? అవును అంది జెన్నిఫర్ వంక విచిత్రంగా చూస్తూ రంగులు. సన్నగా ఉంటాడా? అవునమ్మా. జెన్నిఫర్ ఉత్సుకతతో చేస్తున్న పని ఆపేసి, అతను కళ్ళజోడు పెట్టుకుంటాడా? అడిగింది రంగుల ముఖంలోకి తరచి చూస్తూ. మీకు మా వాడు ఎలా తెలుసమ్మా? ఎత్తుపళ్ళు మరింత ఎత్తుగా కనపడేలా నోరు తెరుస్తూ అడిగింది. రంగుల్ని చూస్తూ ఉంటే జెన్నిఫర్కు ఆ రాత్రి ఆసుపత్రిలో తనను బెదిరించిన మనిషి ఎత్తుపళ్ళు గుర్తుకొచ్చాయి. ఆమెలోని అనుమానాలను మరింత ధృవపరుస్తూ. నాటకాలు వేస్తుంటాడేమిటి సునీత అన్నయ్యతో కలిసి? కళ్ళు చికిలించి అంది. వాడి మొహం వాడికే వచ్చమ్మా. వాడికి ఆఫీసు ఇల్లు తప్ప మరొకటి పట్టదు చెప్పింది. నీకేం వచ్చిన నువ్వు ఈ నాటకం ఆడావు మరి? అడిగింది జెన్నిఫర్. రంగుల ముఖం తెల్లగా పాలిపోయింది. మీ కుటుంబమే దరిద్రపు కుటుంబం అన్నమాట. తండ్రి తాగుబోతూ, కూతురు తిరుగుబోతూ, కొడుకు పొగరబోతూ. రంగులు జెన్నిఫర్నే చూస్తున్నది విచిత్రంగా ఆమె మాటలకు. నేను ఇండియాలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు అర్ధరాత్రప్పుడు తలుపు నెట్టుకుని లోపలికొచ్చి పాముల బుసలు కొట్టుకుంటూ నేను ఇండియా వదిలి వెంటనే వెళ్ళకపోతే నన్ను నాశనం చేస్తానని బెదిరించాడు. దొంగ రాస్కెల్. వాడికి తెలియదేమో వాడు అన్నవన్నీ ఇక్కడ నేను నీకు జరపబోతున్నానని. కాళ్ళమ్మట నిప్పులు కురిపిస్తూ అంది జెన్నిఫర్. రంగులు బిత్తరపోయింది జెన్నిఫర్ మాటలకు. కొన్ని క్షణాల వరకు ఆమెకు నోరు పెగలేదు. తర్వాత తేరుకుని, వాడు ఆసుపత్రికి రావటం ఏంటమ్మా? వాడు అసలే కుంటాడు. ఓ కర్రకాలితో ఆఫీసులో స్టూల్ వేసుకొని కూర్చుంటాడు. వాడు కుంటాడు కదా అని ఆఫీసులో ఎవరు బయటికి వెళ్ళే పని కూడా చెప్పరు అంది వణుకుతున్న కంఠంతో. సరిగ్గా అప్పుడే హాల్లో ఫోన్ మోగింది. రవీంద్ర ఎత్తాడు. ఫోన్ చేసింది అతని స్నేహితుడు సత్యమూర్తి. గురువుగారు, నాకు చిన్న సాయం చేయాలి. వచ్చే 25న మా అమ్మాయి డాలీ పుట్టినరోజు. మన ఫ్రెండ్స్ని ఫ్యామిలీస్తో డిన్నర్కి పిలుద్దాం అనుకుంటున్నాను. కాస్త ఏమీ అనుకోకుండా ఆ రోజు మీ పని మనిషిని మా ఇంటికి పంపించాలి. నా వైఫ్కు కాస్త సాయంగా ఉంటుంది. అంతగా అయితే ఆ అమ్మాయికి వేరే డబ్బులు ఇస్తానులే, ఏమైనా కొనుక్కుంటుంది. మొన్న వచ్చినప్పుడు చూశాను కదా, అప్పుడే ఈ ఆలోచన వచ్చి అడుగుదాం అనుకున్నాను. కానీ ఇంకా చాలా టైం ఉంది కదా అని నా మిస్సెస్ని కూడా కనుక్కొని చెప్దామని ఊరుకున్నాను అన్నాడు. అతని మాటలు వింటూనే రవీంద్ర బిగుసుకుపోయాడు. ఒకరికొకరు సాయం చేసుకోవడంలో తప్పే ఉంది, పంపిద్దాం అంది జెన్నిఫర్. రవీంద్రకి ఏం మాట్లాడాలో తెలియలేదు. జెన్నిఫర్ అలా తేలిగ్గా అనేస్తుందని అతను అనుకోలేదు. కారులో ఇద్దరు ఆఫీస్కి వెళ్తున్నారు. ఏం, మీరు తాళి కట్టారు కదా, భార్యని ఎలా పని మనిషిగా పంపించాలా అని ఆలోచిస్తున్నారా? ఉలిక్కి పడ్డట్టుగా ఆమె వంక చూశాడు రవీంద్ర. చెప్పండి, అలాంటి ఉద్దేశం మీకు ఏదైనా ఉంటే పంపించొద్దు. అలా కాదు జెన్నీ, ఆ అమ్మాయిని మన ఇంటికి పని మనిషిగా తెచ్చుకున్న మాట వాస్తవమే. కానీ 4 ఏళ్లకు పంపటం ఎంతవరకు సమంజసమని అంతే అన్నాడు. మీరు గదిలో ఓ మూల కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు. ఆ అమ్మాయి ఆ గదిని శుభ్రం చేస్తూ మీ దగ్గరకు వచ్చింది. అలా వచ్చింది ఉన్నట్టుండి, ఈయన నా మానాన్ని దోచేస్తున్నాడు బాబోయ్ అని అరుస్తూ ఏడవటం మొదలుపెట్టింది. 4గురిని పోగు చేసి మిమ్మల్ని స్టవ్ మీద కాగుతున్న నూనెలో పడేసి వేయించేసింది. అది సమంజసంగా ఉందా అంది. రవీంద్రకు నోరు పెగలేదు. తాళి కట్టి ఆమెను పని మనిషిగా ఎందుకు తెమ్మన్నానో మీకు వివరంగా చెప్పాను. మిమ్మల్ని ఇంట్లోనూ నన్ను ఆసుపత్రిలోనూ అంత అవమానకరమైన పరిస్థితుల్లో ఇరికించడానికి కారకులు ఎవరో తెలుసుకోవాలి అనేదే మన ధ్యేయం. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఈ దహనకాండ జరుపుతున్నారో తెలుసుకుంది మన బతుకు అర్థం లేదు. అర్థమైందా రవీంద్ర? ఆమె కంఠం దృఢంగా ఉన్న అనునయంగా కూడా ఉంది. రవీంద్ర తల వంచుకుని అన్నాడు. నీ ఇష్టం, నువ్వేం చేసినా నాకు ఇష్టమే. దట్స్ గుడ్. ఆమె కారు నడుపుతున్న అతడి భుజం మీద చేయి వేసి నొక్కింది. ఓకే, మరొక విషయం కూడా. ఆ అమ్మాయికి నేను చదువు చెప్పాలనుకుంటున్నాను.
నువ్వు విడాకులు ఇచ్చి ఇండియాకు పంపించేస్తే ఆ అమ్మాయి బ్రతికేలా చేయాల్సిన బాధ్యత మనకుంది. ఆ అమ్మాయి ఈ ఆటలో పావు అయిందని నాకు అర్థమైంది. తనంటే నాకు ఎలాంటి ద్వేషమూ లేదు. నీ మనసు నాకు తెలుసు జెన్నీ అన్నాడు ఆప్యాయంగా రవీంద్ర. నాకు మీ విశ్వం ఫోన్ నెంబర్ కావాలి. మీరు ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీకి కొన్ని పనులు అప్పచెప్పారు, వాళ్ళ వివరాలు కావాలి అంది. నా డైరీలో ఉన్నాయి, రాత్రికి తీసుకో. నువ్వు ఈ విషయాలన్నీ మర్చిపో. ఆదివారం జూరాంగ్ బర్డ్ పార్క్ ప్రోగ్రాంకు మనం కూడా వస్తున్నట్లు మన ఫ్రెండ్స్కు కన్ఫర్మ్ చేస్తాను అంది. బుర్ర పూర్తిగా పాడైపోయింది, తప్పకుండా వెళ్ళి రిలాక్స్ అవ్వాలి అన్నాడు. జెన్నిఫర్ గలగలా నవ్వేసింది. అక్కడకు రంగులు కూడా మనతో పాటు వస్తుంది అంది. సింహాచలం ముందు లోపలికి తొంగి చూశాడు. వెనక్గా ఉన్న సుధీర్ మరింత ఆసక్తిగా చూశాడు. నమస్కారం సార్ అన్నాడు సింహాచలం. లోపల వెంకటాద్రి తల తిప్పి అతని వైపుకు చూడగానే, రా ఏంటి ఇలా ఊడిపడ్డావు అన్నాడు వెంకటాద్రి నవ్వుతూ. సింహాచలం హుషారుగా లోపల కాలు పెట్టి వెనక్కు తిరిగి, రండి గురువుగారు అన్నాడు సుధీర్తో. ఇద్దరూ లోపలికి వెళ్లారు. అనుకోకుండా గిండి వైపుకు వెళ్ళానండి. చింతామణి గుర్తుకొచ్చింది. చింతామణి గుర్తుకు రాగానే మీరు గుర్తొచ్చారు. ఇంకా ఒక్క క్షణం ఆగలేదండి. అయ్యగారికి అర్జెంటుగా టాప్ క్లాసులో ఓ చింతామణిని కట్టు అన్నానండి. అయ్యా ఇదిగోండి, పన్ను కుట్టుకుండే పుల్లతో సహా ఇచ్చాడు. మీకు తమ నమస్కారాలు చెప్పమని కూడా చెప్పాడు. వెంకటాద్రి ప్రసన్నంగా నవ్వి టేబుల్ అద్దం మీద సింహాచలం పెట్టిన కెళ్ళీని అందుకుని ఒకసారి గట్టిగా వాసన పీల్చి థ్యాంక్ యూ అన్నాడు. అదండి సంగతి. ఇక ఈయన గారండి మా గురువు గారు. హైదరాబాద్ నుంచి మొన్ననే వచ్చారు. మంచి నటుడండి. పరిషత్తుకు వెళ్ళాడంటే షీల్డ్ లేకుండా తిరిగి రాడండి. రండి కూర్చోండి అన్నాడు వెంకటాద్రి సుధీర్ వైపుకు తల తిప్పి పరీక్షగా చూస్తూ. సుధీర్ వెళ్ళి ఆయనకు ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. తామరు తలుచుకుంటే మా గురువు గారు వెండి తెర మీద ఓ వెలుగు వెలిగిపోతారండి అన్నాడు సింహాచలం. ఆయన మీసం లేని మూతిని అటు ఇటు తిప్పుతూ నవ్వుతూనే సుధీర్ను చూస్తున్నాడు. ఉన్నట్టుండి బల్ల మీద ఉన్న అద్దం మీద వేళ్లతో టకటక కొట్టి, లేవండి ఒకసారి అన్నాడు ముందు కొంగుతూ. కలవరపడుతూ లేచి నిలబడ్డాడు సుధీర్. సింహాచలం మొహం చిన్నపుచ్చుకున్నాడు. వెంకటాద్రి తనెంత చెబితే అంత అన్నట్టుగా తెగ కోసేశాడు సుధీర్ ముందు. ఇప్పుడు కొంపతీసి బయటికి వెళ్ళిపోమ్మన్నాడు కదా. కూర్చోండి అన్నాడు మళ్ళా వెంకటాద్రి. సుధీర్ కుదిటి పడుతూ కూర్చున్నాడు. ఇంకోసారి లేవండి అన్నాడు తిరిగి 1/2 నిమిషం కూడా కాకుండానే. అర్థం కాలేదు ఈ గుంజళ్ళ వ్యవహారం ఏమిటో ఇద్దరికి. అవును, ఓరి నీ అమ్మ నువ్వా దాగుడు మూతల్లో అప్పన్న దొర కొడుగ్గా కిందటి నెలలో రవీంద్ర భారతిలో వేశావు కదూ అడిగాడు. అవును సార్ హుషారుగా ముందుకు వంగాడు. నేనే సార్ ఆ నాటకంలో హీరోని చెప్పాడు. అదేనయ్యా నేనంటున్నది, మహా గొప్పగా వేశావయ్యా, నాకు నచ్చావు. మా మినిస్టర్ ఫ్రెండ్ ఒకడు ఆ రోజు మీటింగుకు అధ్యక్షత వహిస్తూ నన్ను రమ్మనమంటే వచ్చా. నాటకం అయిందాక ఉన్నాలే, నా కెమెరా కంట్లో నువ్వు పడనే పడ్డావు. వీడిని ఎట్లాగైనా తీసుకువెళ్ళి మన దాంట్లో దేంట్లో నేను ఇరికించేయాలని అనుకున్నాను కూడా. ఇవాళ సుదీరం అయ్యా నాకు. మంచి నటుడు మా ప్రొడక్షన్ ఆఫీస్కి వచ్చాడంటే మాకు పండగే. అసలు నువ్వు రావటం ఏమిటయ్యా, మా ప్రొడ్యూసర్లే మీ ఇంటి చుట్టూ తిరగాలి కానీ అన్నాడాయన సుధీర్ చెయ్యి పట్టుకొని ఊపేస్తూ. సుధీర్కి ఆనందంతో కళ్ళు తిరిగినంత పని అయింది. తనకు తెలుసు తనకు జీవితంలో గజవాహన యోగం ఉన్నదని చిలక జ్యోతిష్కుడు చెప్పాడు. అది కాదయ్యా సింహాచలం, ఎవరినో తెస్తానో అన్నావు కానీ ఇలాంటి మహానుభావుడిని తెస్తానని మాట మాత్రం అంటే నా కారు పంపించేవాడిని కదా. సుధీర్కి తన కుర్చీలో కూర్చున్నట్లు అనిపించడం లేదు. ఎక్కడో ఎత్తైన రాజసింహాసనం మీద ఠీవిగా కూర్చున్నట్లుగా కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఊపసాగాడు. ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు సింహాచలం. సోమయాజులు ఉన్నట్టుండి ఒక్కసారిగా శంకరాభరణంతో 1000 క్యాండిల్ బల్బులా వెలిగిపోలా, అంతే ఆ రోజు రావాలి అంతే అన్నాడు 2 చేతులు రుద్దుకుంటూ. నాకు అంత గొప్ప సినిమా తీయాలని ఉన్నదయ్యా, చూద్దాం. ఆ 7 కొండల వెంకన్న ఈ వెంకటాద్రిని ఎప్పుడు ఆశీర్వదిస్తాడో. మా అమ్మ నాకు ఆ పేరు పెడుతూ ఒకటే ఏడ్చేసిందిట. శుభమా అని పెళ్ళాడికి పేరు పెడుతూ ఉంటే ఎందుకే ఆ ఏడుపు అని వాళ్ళ అమ్మక్కయ్య చీవాట్లు పెడితే వీడు తిరుపతి వెంకన్నలాగా వెలిగిపోయే రోజున నేను బ్రతికుంటానో లేదో అన్నదిట. అదంతేనయ్యా, పెద్ద ట్రాజడీ సినిమాలో అయిపోయింది. నా ఫస్ట్ హిట్ను మా అమ్మ చూడనే లేదు. ఏం చేస్తాం అన్నాడు వెంకటాద్రి విచారంగా మొహం పెట్టి.
సింహాచలం ఆయన మూడ్ చూసి 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చాడు. మన నెక్స్ట్ పిక్చర్లో మా గురువుగారిని మీరు ఎలాగైనా పైకి లేపేయాలండి అన్నాడు చేతులు నలుపుకుంటూ. తప్పకుండా, అంతకంటే కావాల్సింది ఏమున్నదయ్యా. ఇదిగో నీ పేరేంటన్నావు అన్నాడు సుధీర్నే చూస్తూ. సుధీర్ అండి. నువ్వు అప్పుడప్పుడు కనపడుతూ ఉండు. నాకు ఈ మధ్య మతి మరుపు ఎక్కువైపోయిందయ్యా. చూద్దాంలే, ఏదో ఒకటి చేసేస్తాగా నిన్ను అంటూ ఉండగానే ఆయన సెల్ మోగింది. సింహాచలం లేచి నిలబడ్డాడు. ఇక సెలవు తీసుకుందాం అన్నట్టుగా. ఆయన రివాల్వింగ్ చైర్లో గిర్రున పక్కకు తిరిగి కాళ్ళు చాపాడు. సింహాచలం తల వంచుకొని ఆయన కాళ్ళకు నమస్కారం పెట్టాడు. సర్లే అన్నాడు అదేదో తనకిష్టం లేదన్నట్టుగా మొహం పెట్టి వెంకటాద్రి. సింహాచలం సుధీర్ వంక చూసి కన్నుకొట్టాడు. నువ్వు నమస్కారం పెట్టు అన్నట్టుగా. సుధీర్ లోపల ఇబ్బంది పడుతున్నా అవసరం తనది గనుక పక్కకొచ్చి ఆయన కాళ్ళకు నమస్కారం పెట్టాడు. అదేందయ్యా సుధీరు, నువ్వు నాకు పెట్టడం ఏంటి, నేను నీకు పెట్టాలి కానీ, మీరే కదయ్యా మా సంచులు నింపేది అన్నాడు ఆన్లో ఉన్న సెల్లును ఒక చేత్తో సగం మూసి. అలా అనుకోబోకండి, మీ దయ మాకు కావాలి. సింహాచలం అతి వినయంగా వెనక్కి నడుచుకుంటూ తలుపు తాటాడు. సుధీర్ బయటికి రాగానే అతడి 2 చేతులు పట్టుకొని గట్టిగా ఊపేస్తూ, నక్కని దొక్కొచ్చావు గురో, ఇక నీ అదృష్టం పండింది లేపో. ఆయన అసలు ఎవ్వరికి మాట ఇవ్వడు, ఇచ్చాడంటే ఏదో ఒకనాడు ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. ఈ శుభ సందర్భంలో రాత్రికి కనీసం 1 క్వార్టర్ కొట్టించాల్సిందే గురు అన్నాడు గారపట్టిన పళ్ళు బయటపెట్టి నవ్వుతూ. ఆదివారం ఉదయం 9 గంటలకల్లా జురాంగ్ బర్డ్ పార్కుకు వెళ్లారు రవీంద్ర, జెన్నిఫర్. ఆమె అన్నట్లుగానే రంగుల్ని కూడా తీసుకొచ్చింది. ఇంట్లో రంగుల చేతే పులిహోర దద్దోజనం చేయించి అల్యూమినియం ప్యాకెట్లలో విడివిడిగా ఎవరిది వాళ్ళకి ఇచ్చేటట్టుగా సర్దించింది. అవన్నీ ఒక పెద్ద ప్లాస్టిక్ బాస్కెట్లో పెట్టించింది. ఇంట్లో రంగులు లంచ్ ప్యాకెట్లు సర్దుతున్న సమయంలో దగ్గరకొచ్చి, ముందు ఆ మెళ్ళ వెళ్లాడుతున్న మంగళసూత్రాలను తీసి నీ పెట్టెలో అడుగున పడేయి అంది జెన్నిఫర్. చివ్వున తలెత్తి ఆమె వంక చూసింది రంగులు. అక్కడెవరికీ నీకు పెళ్ళైందన్న విషయం తెలియకూడదు. ఇవి చూశారంటే నీ మొగుడెవరు, అతన్ని ఇండియాలో ఎందుకు వదిలొచ్చావంటే వెధవ ప్రశ్నలన్నీ వేస్తారు, తెలిసిందా? రంగుల కంట్లో నీరు గిర్రును తిరిగింది. ఆమె ఎక్కడ చూస్తుందో అన్నట్టుగా తల వంచుకుంది. ఏంటి అర్థమైందా? నోరు జారి ఎవరితోనైనా పెళ్ళైందని అన్నావో 24 గంటల్లోగా నీకు గుండు చేయించి ఇంట్లో కూర్చోబెడతాను. అవును, నీకు చదివేమన్నా వచ్చా? రాదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది. పుస్తకాలు తెచ్చి పడేస్తాను, చదవటం నేర్చుకో, నువ్వు సంతకం పెట్టడం నేర్చుకుంటే చాలు. నేను సంతకం పెట్టగలనమ్మా అంది భయంగా ఆమె వంకే చూస్తూ. మా ఊరి స్కూల్లో నా చిన్నప్పుడు 2వ క్లాస్ వరకు చదువుకున్నానమ్మా. ఆ మాత్రం చదువుకున్న దానివి తాగుబోతు తండ్రి చెప్పాడు కదా అని అంత గోల చేసి నలుగురిలో ఆయన ఎందుకు అవమానపరిచావు? అలా చెయ్యకపోతే మా నాన్న చంపేస్తాడు కాబట్టి. ఈ ప్రశ్నకు సమాధానం ఆమె పదే చెప్పేదే గనుక ఏమాత్రం తడబడలేదు. నేనిక్కడ నిన్ను చంపేస్తాను అంటున్నాను. మీ నాన్నకు చెప్పి నీ చేత అలా చేయించిన వాళ్ళెవరో చెప్పమంటే నీలుగుతావేం? అంత ప్రాణం మీద తీపన్నదానివి అంది జెన్నిఫర్. రంగులు మాట్లాడలేదు. నాకు తెలుసు, నీకు తెలిసినా మర్యాదగా అడిగితే చెప్పవని. ఇక నుంచి నీ చేతి ఒక్కొక్క వేలు మీద వారం ఒక వాత పెడుతూ ఉంటాను నువ్వు చెప్పిందాకా. ముందు బొటన వేలుతో మొదలవుతుంది అంది విసురుగా. రంగులు కళ్ళు మూసుకుంది బాధతో. తన తండ్రి కళ్ళ ముందు తాగిన మైకంలో తూలుతూ కనపడ్డాడు. చటుక్కున లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి, చావరా చావు త్రాష్టుడా, నువ్వు నాకు తండ్రివి కాదురా, నా పాలిటి ఎముడివి అంటూనే వాష్ బేసిన్లో ఉమ్మేసింది. హాయ్ అందరూ కారులో నుంచి దిగి పార్కు ముందు ఎంట్రన్స్ దగ్గరికి నడిచారు. అందరికంటే వెనకాల రంగులు 2 చేతులతోనూ 2 ప్లాస్టిక్ బుట్టలు పట్టుకుని నడుస్తోంది. అది పక్షుల పార్కు. తను ఒక పంజరంలో పెట్టబడిన పక్షే. 10 గంటలకు బర్డ్స్ ఆఫ్ ప్రే షో మొదలవుతుంది. ఆ ప్రదర్శన జరిగే చోటు అర్ధచంద్రాకారంలో విశాలంగా ఉంది. పచ్చటి లాన్ మీద చెక్క గ్యాలరీ. వీళ్ళు వెళ్ళేటప్పటికే ముందు వరుసలన్నీ నిండిపోయి ఉన్నాయి. మధ్యలో చేతులకు గ్లౌస్ తొడుక్కుని నడుముకు ఒక సంచి కట్టుకున్న యువకుడు ప్రేక్షకులకు ఆహ్వానం పలికాడు. తర్వాత అతడు విజిల్ వేయగానే ప్రేక్షకులకు వెనకగా ఉన్న చెట్లలో నుంచి వేగంగా ఎగురుకుంటూ వచ్చి చాచి ఉన్న అతడి చేతి మీద వాలింది ఓ రాబందు. అతడి అసిస్టెంట్ ఓ చిన్న చెక్కబోను తెచ్చి అందులో ఉన్న కుందేలును బయటికి వదిలింది. అంతే, క్షణాల్లో అతడి చేతి మీద వాలి ఉన్న రాబందు ఎగురుకుంటూ వెళ్ళి ఆ కుందేలును కాళ్లతో పట్టుకుని రయ్యమంటూ తను వచ్చిన చెట్లలోకే దూసుకుపోయింది.
తర్వాత ఐటెంగా అతడు ఒక చిన్న పక్షిని గాల్లోకి ఎగరేశాడు. అది కింద పడేలోగానే మరొక రాబందు ఎగురుకుంటూ వచ్చి దాన్ని గాల్లోనే పట్టుకుని ఆ పక్షిని ఎగరేసిన మనిషి చేతి మీద వాలింది. అది బొమ్మ పక్షి అని తర్వాత తెలిసింది. అతడు నడుముకున్న సంచిలో నుంచి ఓ మాంసం ముక్క ఎగరేస్తే దాన్ని ముక్కుతో అందుకుని తిరిగి చేతి మీద వాలింది ఆ రాబందు. అలా ఓ గుడ్లగూబ, ఓ ఎలుకను, మరొక రాబందు నిజం పక్షిని పట్టుకుని ఎగిరిపోయాయి. ఆ తర్వాత అతడు విజిల్ వేయగానే అతడి చేతి మీద వచ్చి వాలిందో గద్ద. అతడు మాంసపు మొక్కల్ని గాలిలోకి ఎగరేస్తూ ఉంటే అవి కింద పడకుండానే ఎంతో లాఘవంగా ఎగిరి ముక్కుతో అందుకొని తినసాగింది. ఒక అరగంట పాటు జరిగిన బర్డ్స్ ఆఫ్ ప్రే షోలో రాబందులు పళ్ళెంలో ఉన్న మాంసపు ముక్కల్ని పళ్ళాన్ని తాకకుండా తీసుకువెళ్ళటం, నీళ్లల్లో పారాడుతున్న నిజం పాములు లాంటి ప్లాస్టిక్ పాముల్ని ఎత్తుకెళ్లటం మొదలైన వింత వింత ఫీట్స్ చూశారు. తర్వాత మోనో రైలు ఎక్కి పార్క్ అంతా తిరిగారు. ఆ పార్కులో 8,000కు పైగా రంగురంగుల పక్షులున్నాయి. అవి వివిధ దేశాల నుండి తెప్పించబడినవి. వాటికిచ్చిన శిక్షణ చాలా అద్భుతంగా ఉంది. రంగులు చిన్నపిల్లల వాటిని విచిత్రంగా చూస్తూ సర్వం మర్చిపోయింది. జెన్నిఫర్ ఒక్కసారిగా రంగులు ఇట్రా అని పిలిచింది. పేవ్మెంట్ మీద నిల్చుని చెట్ల మీద ఎగురుతున్న తానెప్పుడూ చూడని పక్షుల్ని కళ్ళప్పగించి చూస్తోంది రంగులు. ఆమె పిలుపుకు ఉలిక్కిపడి ఆమె ఉన్న వైపుకు ఒడివడిగా రాగానే పక్కనే ఉన్న ఓ పాపను చూపిస్తూ, ఇదిగో ఆ పాపనెత్తుకో, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, ఏడుస్తున్నది అంది. ఆ పాప తల్లి, వద్దండి నేను ఎత్తుకుంటాను అంది. ఏం పర్వాలేదులేండి, ఎత్తుకొని ఇవ్వండి, తనకు అలవాటే చెప్పింది జెన్నిఫర్. రవీంద్ర మాట్లాడలేదు. మౌనంగా శూన్యంలోకి చూస్తున్నట్టుగా చూస్తూ ఉండిపోయాడు ఆ ఇద్దరి వంక. 3 గంటలకల్లా ఆల్ స్టార్స్ బర్డ్ షోకి వెళ్లారు. అక్కడ పక్షుల విన్యాసాలను పిల్లలతో సహా అందరూ చూసి ఎంతగానో ఆనందించారు. వాళ్ళు తిరిగి తిరిగి ఇంటికొచ్చేటప్పటికి సాయంత్రం 6 గంటలైంది. అందరూ రవీంద్ర ఇంటికొచ్చారు. అందరికీ టీ పెట్టి రంగులు తెచ్చిచ్చింది. సత్యమూర్తి రవీంద్రను పక్కకు తీసుకువెళ్ళి అడిగాడు, నేను అడిగింది ఏం చేశావు? అదే మీ పని మనిషిని ఫంక్షన్ రోజున మా ఇంటికి పంపిస్తాను, మీరు ఏర్పాట్లు చేసుకోండి అన్నాడు రవీంద్ర. సాయంత్రం 5 గంటలప్పుడు విశ్వం వాళ్ళ ఆఫీసుకు పక్కగా ఉన్న సునీత చేరిన ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు. ఓ 5 నిమిషాలు అతడి మిత్రుడితో మాట్లాడి సునీత ఉన్న క్యూబికల్ దగ్గరకు వచ్చాడు. హలో పలకరింపుగా నవ్వాడు. రండి ఆహ్వానించింది సునీత. పక్కగా ఉన్న ఓ కుర్చీ తెచ్చుకొని ఆమె పక్కగా కూర్చున్నాడు విశ్వం. 5 అయింది కదా, బయలుదేరుతున్నారా? మనం ఒక చోటుకి వెళ్ళాలి. సునీత భ్రుకుటి ముడిచి అతడి వంక చూసింది. పనేమైనా ఉందా అడిగింది. అలాంటిదే, చెప్తాను పదండి. ఇద్దరు బయటకు వచ్చారు. మీకు అభ్యంతరం లేదు అంటే నా బండి మీద వెళ్దాము, కాదంటే ఆటో ఎక్కుదాం అన్నాడు విశ్వం. మీ బండి మీదే వెళ్దాము. ఆటోలో వెళ్తే మళ్ళీ మీ బండి కోసం ఇక్కడికి రావాలి కదా. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాము అంది సహజ కుతూహలంతో అతడి వెనక్గా కూర్చుంటూ. మీరు ఒక మనిషిని గుర్తించగలరేమోనని తీసుకువెళ్తున్నాను అన్నాడు. ఎవరిని? అర్ధరాత్రి అప్పుడు ఆసుపత్రిలో జెన్నిఫర్ను బెదిరించిన వ్యక్తి. అదేంటి, జెన్నిఫర్ను బెదిరించడం ఏంటి? ఎవరు, ఏమని బెదిరించాడు? ఆత్రంగా అడిగింది, కాస్త ముందుకు వంగి పక్క నుంచి అతని ముఖం వైపుకు చూడటానికి ప్రయత్నిస్తూ. హెల్మెట్ పెట్టుకుని ఉండటంతో ఆమెకేమీ కనపడలేదు. విశ్వం బండిని శాండ్ బ్యాగ్ ముందు ఆపాడు. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అన్నాడు. సునీత మాట్లాడకుండా అతన్ని అనుసరించింది. ఆమె మనసంతా అతడి మాటల చుట్టూనే తిరుగుతున్నది. ఇద్దరు వెళ్ళి ఓ పక్కన ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. మీరు చెప్పింది నాకేం అర్థం కావటం లేదు అంది. రవీంద్ర మీకేం చెప్పలేదా? జెన్నిఫర్ ఇక్కడి నుండి అకస్మాత్తుగా ఎందుకు వెళ్ళిపోయిందో మీరు అడగలేదా? అడిగాను, తనకు తెలియదన్నాడు. ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొద్దామని వెళ్ళినప్పుడు తను సింగపూర్ వెళ్ళిపోతున్నానని చెప్పిందిట, కారణం చెప్పలేదుట. బహుశా అతనికి అప్పటికి తెలిసి ఉండకపోవచ్చు అన్నాడు విశ్వం. ఇప్పుడు మీకు ఫోన్ చేసి చెప్పాడా? లేదు, సింగపూర్ వెళ్లే ముందు నాకు చెప్పాడు. ఎంక్వైరీ చేస్తే ఒక మనిషి చేసి ఉండొచ్చునని అనుమానం వచ్చింది నాకు. అతడు ఎవరా అని కనుక్కుందామని, మీరు చూస్తే గుర్తుపట్టగలరు ఎవరని ఇప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్ళటం అన్నాడు. సునీత మొహం అవమానంతో ఎర్రగా కందిపోయింది. బేరర్ వస్తే కాఫీకి ఆర్డర్ ఇచ్చాడు విశ్వం ఆమె వైపు చూడకుండానే. నాకు అతడు తెలిసి ఉంటాడని మీకెందుకు అనుమానం వచ్చింది? చాలా అసహనంగా అంది. అంటే ఆ పని తను చేయించిందని వాళ్ళ అనుమానం? విశ్వం ఇబ్బందిగా అటు ఇటు చూశాడు. మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. ఇప్పుడు నేను మీకు చూపించబోయే మనిషి నాటకాల మనిషి. అయితే విసురుగా అంది సునీత.
మీ అన్నయ్యతో పాటు అతన్ని మీరెప్పుడైనా చూశారేమోనని నసుగుతున్నట్లుగా అన్నాడు. అంటే మా అన్నయ్యని అనుమానిస్తున్నారా? నేనెవరిని అనుమానించడం లేదు. అసలు అతడే వెళ్ళి ఆమెను బెదిరించాడని కూడా ఇంకా ఖచ్చితంగా నిర్ధారణ కాలేదు. అలా బెదిరించి ఆమెను ఇండియా నుంచి పంపివేయటానికి కారణాలు తెలుసుకోవాలనేదే నా తాపత్రయం. అందుకనే వివిధ కోణాల నుంచి ప్రయత్నిస్తున్నాం. ఆమె నీరసంగా అతడి మొహంలోకి చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళ ముందు తండ్రి మెదిలాడు. ఆయన మాటలు చెవుల్లో మారుమోగాయి. ఆయన మనసు, ఆయన ఆలోచనలు వికారమైన రూపాల్లో బొమ్మల్లా ఆమె ముందు పెరిగిపోతున్నాయి. క్షమించాలి, నేను తొందరపడి మిమ్మల్ని తీసుకొచ్చానేమో అన్నాడు విశ్వం. సునీత మాట్లాడలేకపోయింది. విశ్వాన్నే చూస్తూ ఉండిపోయింది. బేరర్ కాఫీ తెచ్చి ముందు పెట్టాడు. విశ్వమే ఒక కప్పును ఆమె ముందుకు జరిపి తీసుకోండి అన్నాడు. ఇంతకు ఆమెను ఏమని బెదిరించాడట? గొంతు పెగల్చుకుని అడిగింది. ఆమెను వెంటనే ఇండియా వదిలి వెళ్ళిపోమనమన్నాడు. అలా వెళ్ళకపోతే చంపేస్తానన్నాడట. మై గాడ్, నిజంగానా? ఏదో ఆలోచిస్తున్నట్లుగా తల ఉంచుకొని కాఫీ కప్పును ఎత్తి కొద్దిగా తాగింది. ఆమె పెదవులు ఆమెలోని అసహనానికి ప్రతీకగా వణుకుతున్నాయి. అసలు ఆ మనిషిని మీరు ఎలా గుర్తించగలిగారు? నా స్నేహితుడు పోలీస్ ఇన్స్పెక్టర్ సుభాష్ చంద్ర ఎంక్వైరీలో బయటపడింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడా మా బావ? మాట మాత్రంగానైనా ఆ విషయం నాతో అనలేదే. లేదు, ఆఫ్ ద రికార్డు ప్రయత్నిస్తున్నాడు. అది రవీంద్ర కోరిక మీద. ఇద్దరూ బయటకు వచ్చారు. అప్పటికే చీకట్లు కమ్ముకోవటంతో వీధిలో దీపాలన్నీ వెలుగుతున్నాయి. మీరు ఆలస్యంగా ఇంటికి వెళ్ళటం వలన ఇబ్బంది ఏం లేదు కదా సునీత గారు? అడిగాడు విశ్వం. నేను చిన్నపిల్లని కాదు. చిన్నపిల్ల కాకపోవటమే ఇబ్బంది అని విశ్వం నోటి దాకా వచ్చింది. కానీ అసలే విషయం తెలుసుకుని అప్సెట్ అయి ఉన్న ఆమె ఆ మాట విని ఎలా స్పందిస్తుందో అన్నట్టుగా మింగేశాడు. హీరో హోండా అతిరయంగా ముందుకు దూసుకుపోతున్నది. లిబర్టీ పక్కగా అశోక్ నగర్ రోడ్లోకి తిరిగి ఆ పైన ముందుకు వెళ్ళి సందులు గొంతులు తిరిగి ఒక చిన్న పెంకుటింటి ముందు ఆగింది. సునీత దిగిన తర్వాత అతడు దిగి బండికి స్టాండ్ వేశాడు. చెక్క గేటును తీసుకుని ముందుగా విశ్వమే లోపలికి వెళ్ళాడు. వెనగ్గా సునీత. గేటు తీసిన శబ్దానికి ఓ 10 ఏళ్ల పిల్ల లోపల నుండి బయటకు వచ్చింది. రాంబాబు గారు ఉన్నారా? అడిగాడు విశ్వం. ఆ అమ్మాయి సమాధానం చెప్పకుండానే వెనక్కు తిరిగి, నాన్న నీకోసం ఎవరో వచ్చారు అంది. తర్వాత 2 నిమిషాల్లోనే ఓ పొడవాటి సన్నటి మనిషి బయటకు వచ్చాడు. అతడు పెట్టుకున్న కళ్ళజోడు ముక్కు మీదుగా కిందకు జారుంది. మధ్యపాపిడి తీసుకున్న జుట్టు అటు ఇటు చిందరవందరగా రేగుంది. బొగ్గలు సొట్టలు పడి చిన్న వయసులోనే ముసలివాడిలా కనపడుతున్నాడు. నాకు చిన్న సమాచారం కావలసి వచ్చాను అన్నాడు విశ్వం అతడిని తదేకంగా చూస్తూ. మీరు క్రితం నెల 6వ తారీఖు నాడు రాత్రి 11 గంటల సమయంలో ఎక్కడున్నారో చెప్పగలరా? ఆ రోజు శనివారం అన్నాడు. అతడు నిశ్శబ్దంగా తదేకంగా విశ్వాన్నే చూస్తూ ఉండిపోయాడు చాలాసేపు. ఎందుకు అడుగుతున్నారు అలా అని? ఆ టైంకు ప్రత్యేకత ఏమైనా ఉందా? ముఖాన్ని గంభీరంగా పెట్టి అన్నాడు. ఎంత తెచ్చిపెట్టుకున్న నిగ్రహంతో ఉన్నా అతడు కించిత్ తడబడుతున్నట్టే గమనించాడు విశ్వం. ఆ రోజు ఆ సమయంలో మీరు ఎక్కడున్నారో మీరు గుర్తుకు తెచ్చుకు చెప్పండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వస్తున్నాను. కాస్త కంఠానికి కరుకుతనాన్ని చేకూర్చి హుందాగా అన్నాడు. నేను నిమ్స్లో ఉన్నాను అన్నాడు టక్కున అతను. దేనికి? గుండెల్లో నొప్పిగా ఉంటే అన్ని పరీక్షలు చేయించుకుందామని అడ్మిట్ అయ్యాను. సారీ, అయితే మేము పొరపాటు పడ్డామన్నమాట. మీరేమనుకోవద్దు. వెనుతిరిగాడు విశ్వం. సునీత వెనుతిరిగింది. తను అతన్ని ఎన్నడూ చూసిన గుర్తు రావటం లేదు. గేటు దాకా వచ్చిన వాడల్లా విశ్వం చటుక్కున వెనక్కు తిరిగి, మీరు నాటకాల్లో వేషాలు వేస్తూ ఉంటారు కదూ అన్నాడు అతడి కళ్ళలోకి చూస్తూ. అతడు ముఖం ముడుచుకుంటూ, 10 ఏళ్ల క్రితం వరకు నా బొగ్గలు నున్నగా ఉన్న రోజుల్లో ఏవో చిన్న చితక పాత్రలు వేస్తూ ఉండేవాణ్ణి. ఇప్పుడు ఇల్లు ఉద్యోగమే నా జీవిత నాటక రంగంలో స్టేజీలు అయ్యాయి అన్నాడు పేలవంగా నవ్వుతూ. థ్యాంక్ యూ. బయటకు వచ్చేసి హీరో హోండాకు కిక్కు కొట్టాడు విశ్వం. స్టార్ట్ కాగానే సునీత అతని వెనకగా ఎక్కి కూర్చుంది. అతను దాన్ని వేగంగా ముందుకు దూకించాడు. మలుపు దగ్గర ఆగి హెల్మెట్ను పెట్టుకుంటూ, నాకు అతడే అని అనుమానం. అతను మనం ఎందుకు అలా అడుగుతున్నది గుర్తించాడు కాబట్టే మన నుండి కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఆ పైన ఎలిబి కోసం నిమ్స్లో అడ్మిట్ అయ్యాడు అన్నాడు నవ్వేసి విశ్వం. నేను అతన్ని ఇంతకుముందు అన్నడూ చూడలేదు. విశ్వం అడక్కపోయినా సునీత చెప్పేసింది.
ఏదో బరువు దించేసుకుంటున్నట్టుగా. రంగులు, రేపు ఉదయం 9 గంటలకల్లా నీకు మొన్న కొనుక్కొచ్చిన చీరల్లో ఒకటి కట్టుకుని రెడీగా ఉండు. సత్యమూర్తి గారింటికి వెళ్ళాలి. వాళ్ళ అమ్మాయి పుట్టినరోజుట. రేపు రాత్రికి ఆయన స్నేహితులందరికీ డిన్నర్ ఇస్తున్నారు. నువ్వు పనుల్లో ఆమెకు సాయం చేయాలి, తెలిసిందా? అలాగేనమ్మా. అక్కడ నీ పెళ్లి గిళ్ళి సంగతి మాట్లాడావో తిరిగి వచ్చిన తర్వాత మక్కలు ఇరిగిపోతాయి. అవును, మీ వాళ్ళల్లో లారీ డ్రైవర్లు ఎవరైనా ఉన్నారా? మీ నాన్న తాకేసి చెప్తే తాలూపి ఆటోలకు యాక్సిడెంట్ చేసేందుకు? రంగులు కళ్ళల్లోకి రెప్పలార్పకుండా చూస్తూ అంది జెన్నిఫర్. బెత్తరపోయింది రంగులు ఆమె మాటలకు. సరే, ఆలోచించుకుని చెప్పు కానీ, హైదరాబాదులో బాబుగారి గదిలో వేసినట్లుగా అక్కడేమైనా వేషాలు వేసేవు? ఇక్కడ నీకు కర్రలు తీసుకొని సాయానికి వచ్చేటందుకు నీ వాళ్ళు ఎవరూ లేరు. పోలీస్ కేసు అయిందంటే నీ ఒంట్లో ఏ కీలుకు ఆ కీలు విడదీసి చేతిలో పెడతారు. తర్వాత అఘోరించాల్సి వస్తుంది. శిలలా ఉండిపోయింది ఆమె వంకే చూస్తున్న రంగులు. మరుసటి రోజు ఉదయాన్నే జెన్నిఫర్ రంగులతో చెప్పింది, నువ్వు తల నిండా స్నానం చెయ్యి. ఆ జిడ్డుగారే జుట్టు వేసుకొని అక్కడికి వెళ్ళొద్దు. చుట్టుకో. ఏ పని చేసినా శుభ్రంగా ఉండాలి. ఇవాళ ఆదివారమే కదా, లంచ్ నేను తయారు చేస్తానులే. బ్రేక్ఫాస్ట్కు బ్రెడ్ ఉండనే ఉంది. సత్యమూర్తి గారు సరిగ్గా 10ంటికి వస్తామన్నారు. అప్పటికి నువ్వు రెడీగా ఉండాలి చెప్పింది జెన్నిఫర్. చెప్పిన ప్రతిదానికి తలూపుతూ నిల్చుంది ఆమె ఎదురుగ్గా రంగులు. నిన్నిచ్చిన అయ్యగారి బట్టలు నా బట్టలు ఉతికావా? ఉతికానండి. రేపు మేము ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూర్చుని ఇస్త్రీ చెయ్యి. నాకు ఇస్త్రీ చేయటం చేత కాదమ్మా అంది తాలెత్తి భయంగా చూస్తూ. 2 పూటల అన్నం తినటం చేతనవునా? డబ్బులు తీసుకుని తప్పుడు పనులు చేయటం చేతవునా? మగవాళ్ళంతా నీ అందం చూసి నువ్వంటే పడిచేస్తున్నట్లుగా ఏడ్చి గోల చేయటం చేతవా? ఏం చేతవు నీకు? చేత కాకపోతే నేర్చుకో. గొడ్డం మీద మరక పడిందో నీ ఒంటి మీద ఆ ఇస్త్రీ పెట్టితోనే వాత పెడతాను. ఇన్ని బాధలు నాకెందుకు అంటావా? ఆ చండాలపు పని నీ చేత చేయించిన దరిద్రుడెవరో చెప్పు. రంగులకి నోట వెంట మాట పెగలటం లేదు. అవును, నీకు ఇచ్చిన పుస్తకాలు చదవటం మొదలు పెట్టమన్నాను. అక్షరాలు రాయటం నేర్చుకోమన్నాను. ఎంతవరకు వచ్చింది? తెలుగు అక్షరాలు నాకు వచ్చు కదమ్మా, ఇంగ్లీష్వే నేర్చుకోవాలి. మీరొకసారి నసుగుతున్నట్టుగా అంది. రేపు ఆఫీస్కి వెళ్తూ రాసిస్తాను, దిద్దుతూ కూర్చో. రంగులకి అంత అయోమయంగా ఉంది. ఆ దొరసాని గారికి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు సౌమ్యంగా మాట్లాడుతుందో తెలియదు. తన భవిష్యత్ అంతా ఇక ఇలాగే గడిచిపోవాలి కాబోలు. తను ఏమీ చేయలేని స్థితి. ఆమె అడిగే ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేదు. కాదు కూడదు, ఇక్కడ ఉండలేనంటూ ఇండియాకు వెళ్ళినా తను చేయగలిగింది ఏముంది? మహా అయితే వీళ్ళు కొంత డబ్బు ఇవ్వచ్చు. ఆ డబ్బుల్ని తన తండ్రి 4 రోజుల్లో తాగేసి తిరిగి తనని బికారిని చేస్తాడు. తర్వాత తన బ్రతుకు? తను సంసారం చేసినా చెయ్యకపోయినా లోకం దృష్టిలో తనకు పెళ్ళయింది, మొగుడితో ఉంది. అయినా దొరసాని చెప్పినట్లుగా ఇండియాకు వెళ్ళాలన్నా ఆమెకు చెప్పేటందుకు అసలు దీనికంతటికీ కారణం ఎవరో తనకు తెలిసిచేస్తే కదా. తన చేతగాని తనానికి కోపం వస్తున్నది, ఆవేశం వస్తున్నది, ఏడుపు వస్తున్నది. తను ఈ దొరసాని ఉచ్చులో నుంచి బయటకు వెళ్ళే అవకాశమే లేదు. 10 అవుతూ ఉండగా సత్యమూర్తి వచ్చాడు. జెన్నిఫర్ తలుపు తీస్తూనే, రండి, రంగులు రెడీగానే ఉంది. తనకు అన్ని రకాల వంటలు వచ్చు, మీకేం కావాలో చెప్పి చేయించుకోండి అంది నవ్వుతూ. మొన్న జురాంగ్ బర్డ్ పార్కుకు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చేసి తెచ్చిన పులిహోర అద్భుతంగా ఉంది అన్నాడు. బాగానే చేస్తుంది, కాస్త మనం మధ్యలో చూస్తూ ఉండాలి. ఆ రోజు కుదిరింది కదా అని రోజు అంత అద్భుతంగా కుదరాలనేం లేదు. ఇవాళ మీరు చాలామందిని ఆహ్వానిస్తున్నట్టున్నారు కదా, ఎలా కావాలో చెప్పి చేయించుకోండి. బాగుండకపోతే పరువు పోయేది మనదే కానీ తనది కాదు చెప్పింది జెన్నిఫర్. రంగులు ఆమె మాటలకు మొహానికి గంటు పెట్టుకుని వంటింటి తలుపు దగ్గర నిలబడింది. రంగులు సత్యమూర్తితో వెళ్ళిన అరగంటకు, జెన్నీ, ఆ అమ్మాయిని మనం ఇంకా మాటలతో హింసించటం అనవసరం అనిపిస్తోంది అన్నాడు రవీంద్ర. అయితే చేతల్లోకి దిగమంటావా అంది జెన్నిఫర్ సీరియస్గా. అలా అని కాదు జెన్నీ, ఇక ఆ విషయాన్ని వదిలేసి పని మనిషిగా మాత్రమే చూడు. ఆ మనిషి ఎలాంటిదైనా మనం మానవత్వం కోల్పోకూడదు అన్నాడు. నిజమే, కానీ అప్పుడు అసలు దోషులు ఎలా పట్టుకోవాలి? నువ్వు ఇప్పటికే విశ్వంతో మాట్లాడావు, డిటెక్టివ్ ఏజెన్సీతో మాట్లాడావు. వాళ్ళు ఇంతవరకు తెలుసుకున్న వివరాలు చెప్పారు. అంతగా ప్రోగ్రెస్ లేని మాట నిజమే, కానీ వాళ్ళు సాధించగలరనే నమ్మకం నాకుంది. తొందరపడితే పనులు కావు కదా అన్నాడు. ఈలోగా ఈ రంగులమ్మ ఇంకొక నాటకం ఆడి మనల్ని ఇబ్బందులు పడేయకుండా ఉండాలి అంటే
దాన్ని ఎప్పుడూ మనం మన బొటన వేలు కింద నొక్కి ఉంచాలి అంది జెన్నిఫర్. రవీంద్ర నవ్వాడు. ఆమె ఇక్కడ ఏమి చెయ్యదో చేయలేదు, స్థానబలం లేదని తెలుసు. వాళ్ళిద్దరూ బెడ్రూమ్లో మంచం మీద పక్కపక్కనే కూర్చుని ఉన్నారు. నీ మనసుకు నా మాట నచ్చినా నచ్చకపోయినా నా నమ్మకం ఒకటే, దీని వెనక మీ మావయ్య సునీత ఉన్నారనేది నిజం. అందుకే అది నోరు మెదపడం లేదు. రవీంద్ర ఆ మాట వింటూనే నిటారుగా కూర్చున్నాడు. కొద్ది రోజులు నువ్వు సింగపూర్ వచ్చేటంతవరకైనా మీ పాత పని మనిషి పనిచేయకుండా వెళ్ళిపోయింది అంటే దాన్ని వాళ్లే కావాలని హింసించి పంపించేసి ఉంటారు. ఆమె నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పింది అన్నావు కదా, గుర్తులేదా? రవీంద్ర మాట్లాడలేదు. మావయ్య సునీత కళ్ళ ముందు తిరుగుతున్నారు. నేను నమ్మలేకపోతున్నాను. మా మావయ్య సంగతి ఏమో కానీ సునీత విషయంలో నేను అలా అనుకోను అన్నాడు. సరే, నిన్ను ఒప్పించడం కష్టంగానే రంగులు ఏం చేద్దామంటావో చెప్పు అంది. చేసేదేముంది, నువ్వు అన్నట్లుగా పని మనిషిగానే చూడు. ఇంకా అక్కడ జరిగిన విషయాన్ని గురించి ఏమీ అడగబోకు. మంచిగా రాబట్టగలిగితే రాబట్టు. ఆ పైన విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని ఏదో వంకన ఇండియాకు పంపించేద్దాం. అంతేగాని ఇక్కడ నీ బాధపడలేక ఆమె ఏ ఆత్మహత్య చేసుకున్నదంటే లేనిపోని గొడవల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది అన్నాడు. జెన్నిఫర్ నుదురు ముడేసింది. ఒకటి, ఆ పని మనిషి అలాంటి పని చేయదు. రెండు, అక్కడ మన శత్రువుల ఆట కట్టించందే మనం ఎప్పుడు ఇండియాకు వెళ్ళలేము, మన ఆస్తుల్ని మనం అనుభవించలేము, మనం బ్రతికి బట్ట కట్టలేము అంది. రవీంద్ర ఆలోచనలో పడినట్లుగా కళ్ళు మూసుకున్నాడు. 8వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.